మత్తయి సువార్త 2వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. Oh my God, look at that. So let's see in English. This is very important. మీ జీవితంలో డెఫినెట్గా దేవుడు కొన్ని గొప్ప మార్పులు చేయబోతున్నాడు. ఆమేన్. Saying, where is that is born King of Jews? For we have seen his star. అండర్లైన్ చేసుకోమాట. We have seen his star. తూర్పు దిక్కున మేము ఆయన యొక్క నక్షత్రాన్ని చూసాం. We have seen his star. ఆయనకంటూ ఒక నక్షత్రం ఉంది. ఆయనకంటూ కొన్ని నక్షత్రాలు ఆయన కొరకు పనిచేస్తున్నాయి. ఆయనకంటూ కొన్ని నక్షత్రాలు ఆయన కొరకు పనిచేస్తూ ఉన్నాయి. The Bible says very clearly, we have seen his star. We have seen his star in the east. I came to worship him. All right. కనిపిస్తుందా? ఇది శుద్ధ అబద్ధం. ఇది ఏంటిది? శుద్ధ అబద్ధం. మీ అందరికీ తెలుసు స్టార్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఏ స్ట్రక్చర్లో ఉంటాయి? ఇట్లా కదా, రైట్. మీకు రాంగ్ నేర్పించారు. ఏంటిది? స్టార్ ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుందా? లేదా అలా ఉంటాయా? ఇలా ఉంటాయా? కొందరేమో 6 పెడతారు, కొందరు 5 పెడతారు. సో దట్ ఈస్ నాట్ ద రియల్ స్టార్, దట్ ఈస్ నాట్ ద పర్ఫెక్ట్ స్టార్, అండ్ దట్ ఈస్ నాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్టార్. జాగ్రత్తగా 1 by 1 లైన్ చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ స్టార్. సో బాగా గమనించండి. యాక్చువల్లీ సూర్యుడు ఎలా ఉంటాడు? చెప్పాలి గట్టిగా. సూర్యుడు ఎలా ఉంటాడు? గుండ్రంగా ఉంటాడు. చంద్రుడు ఎలా ఉంటాడు? నీ ముఖం ఎలా ఉంటుంది? గుండ్ర ముఖం కూడా గుండ్రంగా ఉంటుంది. మధ్య అందరికి బాగా ఇట్లా ఉంటుంది. నేను వన్ థింగ్, స్టార్ కూడా రౌండ్గా ఉంటుంది. ఈవెన్ స్టార్స్ ఆర్ రౌండ్ ఇన్ షేప్. సూర్యుడు ఇంత పెద్దగా ఉన్నాడు కాబట్టి రౌండ్గా పెద్దగా కనిపిస్తున్నాడు. చంద్రుడు కూడా కొంచెం సైజ్ తక్కువైనా రౌండ్గా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు కాబట్టి కనిపిస్తున్నాడు. బట్ స్టార్ ఈజ్ వెరీ లిటిల్, చాలా చిన్నది. తెలుగు బైబిల్లో క్లియర్గా ఉంటుంది. మేము ఆయన చుక్క, ఆ చుక్క అంటారు, చుక్క డాట్ అంట లావు, అది స్టార్. సో స్టార్ ఈజ్ నాట్ దిస్ ఫామ్. ఎప్పుడైతే ప్రభు నాకు చెప్పాడు అప్పుడు స్టార్లు పెట్టడం మానేశాను. స్టార్లు పెడితే ఎలా పెట్టాలా? చుక్క పెట్టుకోవాలి. అసలు స్టార్లు పెట్టొచ్చా అనేది పెద్ద ప్రశ్న. పెట్టుకోండి, నో ప్రాబ్లం, నేనేం కాదని. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ స్టార్స్. సో ఐఎమ్ నాట్ హియర్ టు క్రాస్ క్వశ్చన్ ఆర్ క్రాస్ ఎగ్జామిన్ ఆర్ టు డిబేట్ ఆర్ ఎనీథింగ్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, స్టార్ ఈజ్ నాట్ ఇన్ దిస్ ఫామ్. స్టార్ ఈ ఫాములో లేదు. ఈ ఫాములో దేవుడు దేన్ని చేయలేదు. ఈ భూమి మీద లేదా పరలోకంలో లేదా మధ్యాకాశంలో ఉన్న ప్రతి ప్లానెట్ని దేవుడు రౌండ్గానే చేశాడు. డాట్. ఆ చుక్క అక్కడ ఆగిందంట, ఆ నక్షత్రం అక్కడ ఆగిందంట. ఇదో చూడండి, ఈ సూర్యుడు ఇంత లావు ఉన్నాడు, చంద్రుడు కొంచెం లావు ఉన్నాడు. ఈ చుక్క నక్షత్రం ఎలా ఉంది తెలుసా? డాట్. అంటే ఒక డాట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిందా? ఒక చుక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకోటి, ఒక చుక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎలా వీళ్ళు తెలుసుకోగలిగారు అనేది పెద్ద ప్రశ్న. ఇట్స్ $1,000 క్వశ్చన్. ఒక చుక్క అక్కడ వచ్చినప్పుడు, తూర్పు దిక్కున వాళ్ళకి కనిపించినప్పుడు వీళ్ళు దాన్ని పసిగట్టి యూదుల రాజు పుట్టాడని ఎలా పసిగట్టారు? And how come these people know that if the star comes, that means Jesus వచ్చేసాడు అంతే. యేసయ్య యూదుల రాజు వచ్చాడు అని వాళ్ళకి ఎలా తెలిసింది అసలు? దిస్ ఇస్ అ వెరీ బిగ్ R&D. ఇది చాలా పెద్ద R&D ఇది. సో జీసస్ ఈజ్ హ్యావింగ్ ఎ స్టార్. వర్డ్ ఇస్ సేయింగ్, ఆయనకు ఒక నక్షత్రం ఉంది.
చూడండి, అన్యులు కూడా ఏ నక్షత్రంలో పుట్టామంటారు, ఏ తుదుల్లో పుట్టామంటారు. అవన్నీ కరెక్ట్, అవన్నీ ఏది తప్పు కాదు, ఏది తప్పు కాదు. అవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బైబుల్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బైబుల్, రైట్. స్టార్ అయితే ఇటు ఉండదని అర్థమైంది ఎవరికన్నా? ఎట్లా ఉంటుంది స్టారు? సో ఇది స్టార్ అంటే ఇది కాదు స్టార్, అంతే. ఇది చెప్పాలి, ఇది కాదు స్టారు. డాట్ డాట్ పాయింట్, బాల్ పెన్ చుక్క పెడితే ఎట్లా ఉంటుంది, అది స్టార్. ఆ చుక్క చూసి వాళ్ళు పసిగట్టేశారు. వాట్ ఎ విజ్డమ్, వాట్ ఎ విజ్డమ్, వాట్ ఎ విజ్డమ్. సో యేసు ప్రభువుకి కూడా స్టార్లు ఉన్నాయా? యేసు ప్రభువుకి స్టార్లు ఉన్నాయా? అంటే ఈ పోలీసు వాళ్ళకి స్టార్లు ఉన్నట్ట? పోలీసు వాళ్ళు కూడా స్టార్లు పెట్టుకుంటా ఉంటారు. ఈ స్టార్ల మాఫియా చెప్తాను ఈరోజు మీకు. ఏంటవి? స్టార్ల మాఫియా. స్టార్లు, సూపర్ స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, పెద్ద మాఫియా అది. సో డెవిల్ ఈజ్ ఆల్వేస్ ట్రైయింగ్ టు డైవర్ట్ యూ ఫ్రమ్ ది స్టార్స్. ఆ స్టార్ ఏదమ్మా? యా. సో యేసు ప్రభువుని చూడటానికి ఇది సూచనగా మారింది. అక్కడ దూరంగా ఉంది, ఆకాశంలో ఎక్కడో ఉంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రం, ఆ చుక్కను ఎక్కడో చూశారు వాళ్ళు. దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ముందుగా వెళ్తుంది, అది దారి చూపిస్తుంది. ది స్టార్ ఈజ్ షోయింగ్ అ వే. మీకు ఇంకోటి తెలుసా? వీళ్ళు ఎప్పుడైతే ఆ ఊర్లో ఆగిన తర్వాత వీళ్ళు నేరుగా కొంచెం మెదడు ఎక్కువైపోయింది, ఎక్కడ దూరారు? హేరోదు రాజు ఇంట్లో దూరారు. మీకు తెలుసా? ఆ నక్షత్రం మాయమైపోయింది. ద స్టార్ హాస్ బిన్ డిసపియర్డ్. వాళ్ళు ఆ ఊర్లోకి వచ్చిందని, అమ్మయ్య ఊరికి వచ్చింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రాజు ఎవరు అంటే హేరోదు అంటే, అవునా వాళ్ళ ఇంట్లోనే పుట్టుంటాడని పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఈ చుక్క మాయమైపోయింది. ఆ చుక్క మాయమైపోయింది. సడన్గా వీళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి కొంత దూరం పోయి వెతుకుతున్నప్పుడు మళ్ళీ స్టార్ కనిపించింది వాళ్ళకి. మళ్ళీ ఆ చుక్కను వెంబడించారు. మళ్ళీ ఆ చుక్కను, నువ్వు చీకటిలోకి వెళ్తుంటే ఈ స్టార్ నీకు త్రోవ చూపిదు. నువ్వు పాపములోకి వెళ్తుంటే ఈ నక్షత్రం నీకు దారి చూపించదు. స్టార్ ఈ నక్షత్రములో చాలా గూఢార్థమైన మర్మాలు ఉన్నాయి. సో యేసు ప్రభువుకి ఒక స్టార్ ఉంది. యూనో దే హ్యావ్ సీన్ హిస్ స్టార్. ఆయన నక్షత్రాన్ని వాళ్ళు చూసి వాళ్ళందరూ దాన్ని వెంబడించారు. ఆమెన్, 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 హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటి ఈ స్టార్కి యేసు ప్రభువుకి సంబంధం ఏంటి? ఈ చుక్కకి, నక్షత్రానికి యేసు ప్రభువుకి ఏంటి దగ్గర సంబంధం? యూ నీడ్ టు నో దిస్. ఈ నక్షత్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మానవుడు పుట్టక ముందు పెట్టే నక్షత్రాలు ఉన్నాయి. గ్రహాలు తెలుసుగా మీకు? గ్రహాలు ఏమంటారు ఇంగ్లీష్లో వాటిని? ప్లానెట్స్. ఓకే, యా, ప్లానెట్స్. ఈవెన్ స్టార్ ఈజ్ ఎ ప్లానెట్, సన్ ఈజ్ ఎ ప్లానెట్, మూన్ ఈజ్ ఎ ప్లానెట్. వీటన్నిటిని ఇప్పుడు సూర్యుడు దిగుతుంటే ఏమంటారు మీరు? సాయంకాలం అంటారు. చంద్రుడు కనిపిస్తే మీరు ఏమంటారు? రాత్రి అంటారు. హల్లెలూయా. నక్షత్రములు కనిపించాయనుకో మీరేమంటారు తెలుసా? అమ్మయ్య, ఈరోజు అసలు వర్షమే రాదు. You see, by seeing the climate and the nature, ఆ గ్రహాలని, ఆ ప్లానెట్స్ ని చూసి మీరు రేపేం జరగబోతుందో మీరు తెలుసుకోగలుగుతున్నారు. ఆమెన్. ఎస్ ఆర్ నో? యా. చంద్రుడు కానీ నక్షత్రాలు ఉంటే ఆ రోజు వర్షం పడుతుందా? చెప్పాలి గట్టిగా, చెప్పు గట్టిగా. మనందరికి చిన్నప్పటి నుంచి ఒక భయంకరమైన సామెత ఉంది, ఏం తెలుసా? తూనీగలు బాగా తిరిగితే ఇంకొక కొన్ని నిమిషాల్లో, ఎవరని చెప్పారు మీకు? ఎవరు చెప్పలా? ఎవరు మీకు చెప్పలా వర్షం పడుతుందని? మీరు జస్ట్ ఆ తూనికలను చూసి ఆ వర్షం పడబోతుందిరా. అండ్ హూ ఈస్ టెలింగ్ యూ ఆల్ దిస్? ప్లానెట్స్, యానిమల్స్ ఆర్ రెస్పాండింగ్ టు గాడ్. ఆమేన్, ఆమేన్. ఇవి అన్నీ కూడా దేవుడికి రెస్పాండ్ అవుతున్నాయి. ఈవెన్ స్టార్స్, ఈవెన్ నేచర్, ఈవెన్ ప్లానెట్స్ ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్. ఆమేన్, ఆమేన్. ఈ నక్షత్రాలు కూడా దేవునికి పనిచేస్తున్నాయి. ఈవెన్ ఫర్ యూ దెర్ విల్ బి ఎ స్టార్. ఆమేన్. మీకు కూడా మీ జీవితానికి సంబంధించి ఒక నక్షత్రం అనేది పైన ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కదులుతా ఉంటే కదులుతుంది, నువ్వు ఇటుపోతే ఇటుపోతుంది, అటుపోతే అటుపోతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఎప్పుడైతే
మనం ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతామో దేవుడు కొంచెం లోతుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. సో జీసస్ హ్యావింగ్ ఎ స్టార్, జీసస్ ఇస్ నాట్ ఎ స్టార్. యేసయ్య నక్షత్రం కాదు. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసయ్య నక్షత్రము కాదు. యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది. వాళ్ళు హేరోదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నక్షత్రం ఏమైంది? మాయమైపోయింది. చూద్దాం మళ్ళీ ఎక్కడ ప్రత్యక్షమైంది అది. లెట్స్ గో టు 9. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున, బాగా గమనించండి, నక్షత్రం మాయమైపోయింది. ద స్టార్ హ్యాస్ బీన్ డిసపియర్డ్. యా, వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోట మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులయ్యారంట. దే బికేమ్ అమేజ్డ్ బై సీయింగ్ ద స్టార్ అగైన్. మాయమైపోయిన నక్షత్రాన్ని మళ్ళీ చూసి థ్యాంక్ గాడ్ అనుకున్నారు. ఆమేన్. బికాజ్ దే కాంట్ సీ జీసస్ డైరెక్ట్లీ. వాళ్ళు యేసు ప్రభుని డైరెక్ట్గా చూడలేరు వాళ్ళు. అందుకనే, ఎందుకంటే వాళ్ళకి యేసు ప్రభు తెలీదు. దే డోంట్ నో జీసస్ బికాస్ దే ఆర్ నాట్ సేవ్డ్. వాళ్ళు రక్షింపబడల వాళ్ళు. బాగా గమనించండి, ఎప్పుడైతే ఈ నక్షత్రము ఆ ఇంటి మీద ఆగిందో, ఆ వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర ఆగిందో, వాళ్ళు చాలా ఆనందభరితులైపోయారు. ఆమేన్. దే బికేమ్ మోర్ జాయ్. వాళ్ళు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకగా ఆయనకు సమర్పించిరి. ఆమేన్. యేసు ప్రభువుకి దారి చూపించింది ఎవరు? యేసు ప్రభువుకి దారి చూపించింది ఎవరు? స్టార్, నక్షత్రం. ఎవరు? వినబడలేదు. యేసు ప్రభుకి దారి చూపించింది ఎవరు? యేసు ప్రభు ఇంటి దాకా తీసుకొచ్చింది ఎవరు? యేసు ప్రభు యొక్క నక్షత్రం. దట్ ఈస్ జీసస్ స్టార్. యేసు ప్రభు యొక్క నక్షత్రం అది. ఆయన పుట్టినప్పుడు అది కూడా పుట్టింది. వాళ్ళకి డ్రాప్ చేసింది, అది వెళ్ళిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లెట్స్ గో టు జడ్జెస్. న్యాయాధిపతులు. ఇంకొంచెం లోతుగా వెళ్తేనే అర్థమవుతుంది, మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. న్యాయాధిపతులు 5వ అధ్యాయము, జడ్జెస్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 20. నక్షత్రములు ఆకాశములో నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. ఓ మై గాడ్, టూ మచ్. 19 నుంచి చదవండి ఒకసారి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కలువల యొద్దనున్న తానాకులో కానాను రాజులు యుద్ధము చేసి. ఆగండి, ఇది దెబోరా పీరియడ్. ఇది ఎవరు తెలుసా? దెబోరా. అందరికి తెలుసు. ఎంతమంది తెలుసు దెబోరా? అందరూ అనుకుంటారు దెబోరా ముందుకెళ్ళి ఆమె యుద్ధం చేసి అనేక మందిని గెలిచిందని. అసలు ఆమె యుద్ధం చేయలేదు. ఆమెకి సంబంధించిన నక్షత్రాలు వచ్చి, స్టార్స్ వచ్చి వాళ్ళతో యుద్ధం చేశాయి. ఈవెన్ స్టార్స్ విల్ ఫైట్. ఆమేన్, ఆమేన్. సో దేవుడి స్క్రిప్చర్ చూపించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పుడు చదవండి 20. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. దెబోరాకి ఎవరు హెల్ప్ చేశారు? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యేసయ్యకి ఎవరు హెల్ప్ చేశారు? నక్షత్రాలు. దెబోరాకి సంబంధించిన యుద్ధం ఎవరు చేశారు? నక్షత్రాలు వచ్చి యుద్ధం చేశాయి. ఎస్, నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. ఆమేన్, ఆమేన్. సో దెబోరాకి హెల్ప్ చేసింది ఎవరు? గట్టిగా 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 స్టార్స్ హెల్ప్డ్ దెబోరా. ఏ పురుషుడు కాదు, ఏ రాజు కాదు, ఏ సైనికుడు కాదు, ఎవరు కాదు దెబోరాకి హెల్ప్ చేసింది. నక్షత్రాలు దిగి ఆ సైన్యముతో, ఆ ఎనిమీస్తో యుద్ధం చేశాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో when you're with God, నువ్వు దేవుడి సంబంధం అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని పోలిక అయితే, నువ్వు దేవుని తాలూకు అయితే, నీకు కూడా నక్షత్రాలు పనిచేస్తాయి. ఆమేన్,
ఆమెన్. ఈవెన్ స్టార్స్ వర్క్స్ ఫర్ యూ. ఈవెన్ స్టార్స్, నక్షత్రాలు మీకు పనిచేస్తాయి. ఆమెన్, ఆమెన్. సో మీరు పుట్టినప్పుడు కూడా ఏదో నక్షత్రాలు పుట్టుంటాయి. అందుకనే అబ్రహామును దేవుడు బయటికి తీసుకొచ్చి అర్ధరాత్రి వేళ బయటికి రారా అన్నాడు. వచ్చాడు. ఏంటి ప్రభా ఈ టైంలో అన్నాడు. ఏం లేదురా, పిల్లలు లేరని బాధపడుతున్నావు అంటే, చాలా బాధగా ఉంది ప్రభా, నేను మావిడి చాలా బాధపడుతున్నాను, అసలు ఎన్ని ప్రేయర్లు చేసినా నువ్వు పిల్లల్ని ఇవ్వట్లేదు, నేను చాలా బాధలో ఉన్నానని అబ్రహాం చెప్తా ఉన్నాడు. దేవుడు బయటికి తీసుకొచ్చి నక్షత్రాలు చూపించాడు. నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు. ఏంటి ప్రభా నక్షత్రాలు లెక్క పెట్టాలా? ఎందుకు అంటే, లెక్క పెట్టండి, నా వల్ల కాదు ప్రభా అన్నాడు. ఎందుకంటే అవి లెక్కకు ఇసుక రేణువుల వలె ఉన్నాయి నక్షత్రాలు, పెద్ద పెద్దవి. అవి ఎన్ని కోట్లు ఉంటాయి, అన్ని కోట్లు ఉంటాయి నాకు తెలియదు ప్రభా అంటే, అంత గొప్ప సంతానం నీకు ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. నువ్వు లెక్క పెట్టలేనంత సంతానం. ఈరోజు ఒక కొడుకు కోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఒక్క సంతానం కొరకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. ఈరోజు నువ్వు లెక్క పెట్టుకోలేనంత గొప్ప పిల్లలు నీకుంటారు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మనం యేసు ప్రభు నమ్మినడల మనం కూడా అబ్రహాము సంతానమే. ఆమెన్, ఆమెన్. సో దెబోరాతో యుద్ధము చేసింది ఎవరు? నక్షత్రాలు. దెబోరా పక్షముగా ఉండి ఆ దెబోరాతో యుద్ధము చేసి వాళ్ళందరూ కూడా విజయాన్ని పొందుకోగలిగారంటే దానికి రీజన్ ఎవరు చెప్పాలి? దాని రీజన్ ఎవరు? యేసు ప్రభువుని గ్రహించగలిగి వాళ్ళు వెళ్ళగలిగారంటే దానికి రీజన్ ఎవరు? నక్షత్రం. దిస్ వరల్డ్ ఎవ్రీ స్టార్ గివ్స్ యూ ఎ వే. ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తాయి, ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తాయి. ప్రతి నక్షత్రము ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. ప్రతి నక్షత్రము ఒక స్థలానికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ప్రతి నక్షత్రము మిమ్మల్ని ఒక మంచి చోటుకు తీసుకెళ్తుంది. స్టార్స్ విల్ గివ్ యూ ఎ వే, స్టార్స్ విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్ అండ్ స్టార్స్ విల్ ఫైట్ బిహాఫ్ ఆఫ్ యూ. నక్షత్రాలు కూడా మీ తరపున ఏం చేస్తాయి? యుద్ధాలు చేస్తాయి. వాటికి చాలా పని ఉంది భూమి మీద, నీకు అవి పనిచేయాలి. ఆమెన్. ఎవ్రీ ప్లానెట్, ప్రతి ప్లానెట్లో ఒక స్టార్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఒక ప్లానెట్లో పెట్టాడు. ఆ స్టార్ యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ చూపించింది. ఆమెన్, హల్లెలూయా. సో ఆ చుక్కని ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేశారో, ఈరోజు యేసు ప్రభుని, యేసు ప్రభు బిడ్డలని జనాలు ఐడెంటిఫై చేయాలి. ఆమెన్. సో కొంతవరకు తెలిసింది 10-20% స్టార్స్ గురించి దేవుడికి చూపించింది. యేసు ప్రభు ఇల్లు చూపించింది ఎవరు? స్టార్. నెక్స్ట్ దెబోరాతో యుద్ధం చేపించింది ఎవరు? స్టార్సే. అవే హెల్ప్ చేసేది వాళ్ళందరికీ. దెర్ ఆర్ గుడ్ స్టార్స్ అండ్ దెర్ ఆర్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్ స్టార్స్. చెడు రకమైన నక్షత్రాలు కూడా ఉన్నాయి. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఏంటది? వేకువ చుక్క. నీవెట్లు ఆకాశము నుండి పడితివి, నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. ఆగండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుదాం. 12. జాగ్రత్త చూడండి బైబిల్. తేజో నక్షత్రం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క. ఆగండి. ఈవెన్ లూసిఫర్ ఈజ్ ఆల్సో ఎ స్టార్. వాడు కూడా ఎవరు? భక్తుడు ఏమంటున్నాడు ప్రవక్త? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? బ్రదర్ లూసిఫర్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ బ్రదర్ గారు కూడా ఏమై ఉన్నారు? స్టారే. ఆయన కూడా పైకి ఎక్కినానా. ఈయనెవరు? స్టార్. ఈయనెవరు? గుర్తుపెట్టుకోండి, వీలైతే మాటలు రాసుకోండి. ఎవరైతే దేవుడి కోసం పనిచేస్తారో వాళ్ళని దేవుడు నక్షత్రం వల్ల ట్రీట్ చేస్తాడు. గాడ్ విల్ మేక్ దెమ్ యాజ్ ఎ స్టార్స్. ఆమెన్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్, నువ్వు దేవుడికి పనిచేస్తున్నావా, నిన్ను కూడా దేవుడు నక్షత్రం అంటాడు. ఆమెన్. ఎవరైతే దేవుడి దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళని దేవుడు నక్షత్రం అని పిలుస్తున్నాడు. ఆమెన్. ఫ్రమ్ టుడే హీ ఈజ్ ఎ స్టార్. ఆమెన్, ఆమెన్. మీరు స్టార్ అంటే వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు. దాని గురించి కూడా మాట్లాడతాను కొద్ది నిమిషాల్లో, అక్కడికే వస్తాను. ఎవరైతే దేవుడి దగ్గరికి తీసుకెళ్తారో దాని పేరు ఏం పేరు? నక్షత్రం. ఆమెన్.
ఆమేన్. ఎవరైతే దేవుని దగ్గరికి, మందిరానికి, యేసయ్య దగ్గరికి మార్గాన్ని చూపిస్తారో వాళ్ళని ఏమంటాడు దేవుడు? చెప్పాలి గట్టిగా. సో పీపుల్, ఇఫ్ యు బ్రింగ్ పీపుల్ టు గాడ్, మీరు దేవుడి దగ్గరికి ప్రజలను తీసుకురాగలిగితే వారిని దేవుడు నక్షత్రం అని పిలుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. పీపుల్ విల్ కాల్ యూ యాజ్ స్టార్స్. ఆమేన్. వాడు ఏం నక్షత్రం రా వాడు, ఎందుకంటే వీటికి దారి చూపించాడు. ఆమేన్. ఇప్పుడు ఈ వ్యక్తికి పబ్బుకి రూట్ తెలీదు, వైన్ షాప్కి రూట్ తెలీదు, తెలుసా, క్లబ్కి రూట్ తెలీదు, డిస్కోకి రూట్ తెలీదు. ఇప్పుడు ఏం చూపిస్తాడు? తీసుకెళ్ళి లుక్ ఎట్ దట్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. ఓ మై గాడ్, ఈవెన్ స్టార్స్ ఆర్ మేకింగ్ అదర్స్ టు ఫాల్ డౌన్. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. అసలు ఎలా పడిపోయావు తెలుసా? ఎప్పుడైతే లూసిఫర్ దేవునికి పనిచేయడం మానేశాడో వాడు పడిపోయాడు. అంతకుముందు దేవుడికి పనిచేస్తున్నాడు లూసిఫర్. హీఈస్ వర్కింగ్ ఫర్ గాడ్ యాక్చువల్లీ, బికాస్ హీఈస్ ఎ వర్షిపర్. వాడెవడు? ఆరాధికుడు. హీఈస్ ఎ ఇన్ఫార్మర్. భూలోకానికి, పరలోకానికి, కిందకి పైకి వెళ్ళి వచ్చేవాడు వాడు. అప్పుడు దాకా దేవుడు వాడిని ఏం చేశాడు? నక్షత్రంగా మార్చాడు దేవుడు. ద లార్డ్ మేడ్ లూసిఫర్ యాజ్ ఎ స్టార్. ఫైనల్ ఏమైంది? దేవుడు సీటుకే ఎసరేసాడు. అమ్మా, ఈ సీట్లో నేను కూర్చోవాల దేవుడిని దింపేసి ప్లాన్ వేసాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ నక్షత్రం ఏమైంది? ఈ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్ళింది? చీకట్లోకి తీసుకెళ్ళిపోయింది, అగాధంలోకి తీసుకెళ్ళిపోయింది, ఇబ్బందులోకి తీసుకెళ్ళిపోయింది, ఇరుకులోకి తీసుకెళ్ళిపోయింది. ఈవెన్ ద బ్యాడ్ స్టార్స్ will make your life disaster. దేవుడికి పని చేస్తున్నావా? ఇతనిలాగా దేవుడి దగ్గరికి ఆత్మలు తీసుకొస్తున్నావా? The Lord will call you as a star. ఆమేన్. దెబోరాకి సహాయం చేసింది ఎవరు? నక్షత్రాలు. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులకు సహాయం చేసింది ఎవరు? నక్షత్రాలు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి అనేక మంది రావడానికి నువ్వు సహాయం చేయాలి. ఆమేన్. You need to become a way to many people. ఆమేన్. నువ్వు అనేక మందిని ఆ గొప్ప రాజు దగ్గరికి నువ్వు తీసుకెళ్ళాలి. ఆమేన్. ఎంతమంది తీసుకొస్తావు నెక్స్ట్ వీక్? పో లేచి తీసుకురాబో వాళ్ళని. ఇది వాడిని తీసుకురాబో. వాడిని కూర్చోమన్నాడు చర్చికి రాకుండా. వీడు చర్చికి రాకుండా ఉన్నాడు, తీసుకురా వాడిని. ఒక సండే వీడిని తీసుకొచ్చాడు, మొత్తం ఇద్దరిని తీసుకొచ్చాడు. పోనా మళ్ళీ వాడు ఎవడు రావట్లేదు చర్చికి, వాడి సంగతి చూడు. వాడు ఇంట్లో కూర్చొని టామ్ అండ్ జెర్రీ చూస్తున్నాడు. రమ్మనోడిని. బాగా గమనించండి, ఇతను దేవుని దగ్గరికి 3 ఆత్మలు తెచ్చాడు. ఎన్ని? వినాలి, చూడండి. ఎన్ని ఆత్మలు తెచ్చాడు? పరలోకంలో ఇతని ర్యాంక్ పెరుగుతుంది. ఆమేన్, ఆమేన్. ఏ పనైనా ఈ స్టార్కే చెప్తాడు దేవుడు, అందరికీ చెప్పడు. బికాస్ ఈ స్టార్ ఏం చేస్తుంది? పడిపోయింది. ఇది ఇంకా పైకి లైట్లే. ఈ స్టార్ సచ్చుపడిపోయింది. ఈ స్టార్ ఇంక లైట్లే. ఇది నీరసించిపోయింది. ఇది అనవసరంగా ఈ గొర్రెని జడగొడుతుంది. ఎక్కడికి తీసుకుపోయింది? ఇందాక చెప్పాలి. అరే మార్నింగ్ ఏమో చర్చికి వెళ్ళిపోదాం రా, పాస్టర్ గారు పిలిచారు కదా, సాయంకాలం సినిమాకి పోదాం, సరేనా, వాడు పిలిచాడు కదా నాన్న. నువ్వు పొద్దేమో రైజింగ్ స్టారు, ఈవినింగ్ బ్లూ స్టారా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి కింద పడిపోయావురా. బికాస్ దేవుడు నాశనం కోరి, దేవుడు రాజ్యం యొక్క నాశనము కోరే ఎవరిని కూడా దేవుడు నిలబెట్టలేడు. దేవుడికి ఎదురుగా లేచిన ప్రతి రాజ్యము కూలిపోతుంది. ఆమేన్, ఆమేన్. ఇతని పరలోకంలో ఇతని ర్యాంక్ ఏమవుతుంది? పెరుగుతుంది. నెక్స్ట్ వీక్ ఎంతమంది బండి కొన్న కొత్తది? వెనకాల మినిమం 2 పట్టాలి, మొత్తం 3 రావాలి. మీ మమ్మీ ఆటోలో వస్తుంది. ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చావా? వాళ్ళు తీసుకోరాకపోయినా వస్తారు నాన్న, కొత్త వాళ్ళు తేవాలా. ఆమేన్. ఏం చేయాలా? నువ్వు ఎవరు? పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఒక నక్షత్రానివి. యు ఆర్ ఎ స్టార్. చెప్పాలి గట్టిగా, నువ్వు ఒక నక్షత్రానివి. చెప్పాలి గట్టిగా, నువ్వు ఒక నక్షత్రానివి. నక్షత్రం ఇలా ఉండాలా, ఇలా ఉండాలా? ఎలా? వైట్ షర్టా, బ్లాక్ షర్టా? వైట్ షర్ట్ ఏం చేసింది? చెప్ప బాబా. వైట్ షర్ట్ ఏం చేసింది? ఆత్మలు తెచ్చింది. బ్లాక్ షర్ట్ ఏం చేసింది? ఆత్మలు తీసుకెళ్ళిపోయింది. బా, ఈ స్టార్కు ఉంటాయి చుక్కల, తర్వాత వేరే లెవెల్గా ఉంటాయి. 100 కిలోల నూనెలో వీడు ఒక్కడే ఎగుతుంటాడు, ఇటు అటు ఎట. 100 కిలోల నూనెలో ఒక్క
ఒక్కడవే, వీడికి మళ్ళా కృప ఉంటుంది. ఎందుకంటే వాడు పాప తెలియదు కదా, నువ్వు చర్చికి అని చెప్పి పప్పుకు తీసుకెళ్ళిపోయావు, వాడికి తెలియదు. అరే ఇక్కడ అంతా ఏదైనా లైట్లు లేవేంట్రా, లైట్ ఉంటాయి అనుకునే చర్చిలో లైట్లు లేవేంట్రా అని వీడు అనుకుంటున్నాడు పాపం. ఈ చర్చ్ అంతే, ఈ చర్చిలో లైట్లు ఉండవు, మొత్తం మనమే లైట్లు. నువ్వు దేవుడితో ఉంటే ఇలా వాడుకుంటాడు. నువ్వు దెయ్యంతో ఉంటే నీ నక్షత్రం పడిపోయేంత వరకు అపవాది పనిచేస్తూనే ఉంటాడు. Should be very careful, my dear sons and daughters. You are the way. You are the way to Jesus. యేసు ప్రభు పరలోకానికి మార్గం అయితే మీరు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చడానికి మార్గం మీరే. ఆమేన్, ఆమేన్. అటువంటి పాత్రలుగా మీరు వాడబడును గాక, అటువంటి పాత్రలుగా మీరు దేవుని చేత వాడబడును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, లోకములో ఇలాంటి స్టార్లు ఉన్నాయి, లోకములో ఇలాంటి స్టార్లు కూడా ఉన్నాయి. లోకములో ఇటువంటి నక్షత్రాలు ఉన్నాయి, ఇటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి. మీరు ఏ నక్షత్రాన్ని చూస్ చేసుకుంటారు? దేవుడు మిమ్మల్ని తేజో నక్షత్రమా, వేకువ చొక్కా, నువ్వు ఎలా పడిపోయావు అనాలా? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఒక నక్షత్రం వలె తూర్పు దేశపు జ్ఞానులను, మీ ఏరియాలో ఉన్న ప్రజలను, మీ కుటుంబీకులని, మీ బంధువులందరినీ నా వైపు తీసుకొచ్చావు. వావ్, షబాష్ అని దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది కొందరికే తెలుసు, ఇంకా చాలా మందికి తెలియదు. హల్లెలూయా. మీ ఓనర్కి తెలియదు, మీ ప్రిన్సిపల్కి తెలియదు, మీ ఎండికి తెలియదు, మీ సార్కి తెలియదు, మీ మేడంకి తెలియదు. చాలామంది యేసు ప్రభు మన కొరకు వచ్చాడని చాలామందికి తెలియదు. మనం చెప్దాం ఆమేన్, ఆమేన్. ద లార్డ్ మేడ్ యూ యాజ్ ఎ స్టార్స్ టు టేక్ పీపుల్ టు జీసస్. క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక నక్షత్రముల వలె వాడుకుంటున్నాడు. ఆమేన్. మీరందరూ అలా వాడబడును గాక. ఎంతమంది వాడబడాలనుకుంటున్నారు దేవుడి దగ్గరికి? వినపడుతుందా? ఆర్ యు హియరింగ్ మీ? ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి తెస్తారు? మీకు అనేక మంది అన్యులు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, రకరకాల మంది ఉన్నారు. ఈ క్రిస్మస్ రోజు నువ్వు దేవుడికి ఇచ్చే ఆఫరింగ్ ఏంటి తెలుసా? ఒక ఆత్మ. ఆమేన్. బ్రింగ్ ఎ సోల్ టు జీసస్, బ్రింగ్ ఎ సోల్ టు జీసస్, బ్రింగ్ ఎ సోల్ టు జీసస్, బ్రింగ్ ఎ సోల్ టు జీసస్. ఆత్మలు ఎత్తుకోబోకు. స్టార్ అంటే ప్రతిరోజు స్టారే కదా. ఓకే, మళ్ళీ స్క్రిప్చర్ చదువుమా. సేమ్ స్క్రిప్చర్, తేజో నక్షత్రం. ఇది ఒకసారి లేచి చదివితే బాగుంటుంది. అందరు పైకి లేండి. లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ సీరియస్. లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ సీరియస్. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు, నీవెట్లు, ఆకాశం, హలో, నీవెట్లు ఆకాశము నుండి ఆకాశము నుండి పడితివి, పడితివి, జనములను పడగొట్టి, జనములను పడగొట్టిన నీవు, నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. చాలు. ఈ నక్షత్రాన్ని వెంబడించారు. ఆమేన్. ఇది కరెక్ట్ అడ్రస్కి తీసుకెళ్ళింది. ఆమేన్. ఇది కరెక్ట్ ప్లేస్కి తీసుకెళ్ళింది. ఆమేన్. ఇది కరెక్ట్ ఇంటి మీద ఆపింది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ ఈ నక్షత్రాన్ని బట్టి వావ్, ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, అత్యానంద భరితులయ్యారు. ఆమేన్. బా, అది పక్కనుంటే హగ్ చేసుకునేవాళ్ళు. బాబా చాలా దూరం ఉంది. ఏందది? నక్షత్రం. నువ్వు కూడా అనేక మందిని క్రీస్తులోకి తీసుకురా, అసలు నీకు 100,000 కోట్లు ఇస్తారు. చాలామంది నీకు ఏం చేస్తారు? 100,000 కోట్లు దారబోస్తారు నీకు. బికాస్ యూ షోడ్ ఎ వే టు జీసస్. నువ్వు యేసు ప్రభు దగ్గరికి ద్వారాన్ని ఓపెన్ చేసావు. ఆమేన్. మనం పరలోకానికి ద్వారము కాదు, మనం యేసయ్య పరలోకానికి ద్వారం. ఆమేన్. మనం యేసయ్యకి ద్వారం. ఆమేన్. హల్లెలూయా. వాడు యేసయ్య దగ్గరికి రావాలంటే నువ్వే తీసుకురావాలా. దేవుడు వాడిని మార్చుకుంటాడులే, దేవుడు వాడిని తాకుతాడులే, దేవుడు వాడిని ముడతాడులే, దేవుడు వాడిని చేస్తాడు. దేవుడి చిత్తం, దేవుడు ఏం చేయడు, నువ్వే మార్చాలి. దిస్ ఇస్ యువర్ డ్యూటీ. ఎవ్రీ క్రిస్టియన్, ఇట్ ఇస్ మై హంబుల్ అడ్వైస్ టు ఎవ్రీ వన్. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను, డోంట్ ఫాలో యూజ్లెస్ స్టార్స్,
fallen stars. నిజంగా ఇట్స్ ఎ రిక్వెస్ట్, ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. డోంట్ ఫాలో ద ఫాలెన్ స్టార్స్ ప్లీజ్. చాలామంది జీవితాలు ఇక్కడ వేస్ట్ అయిపోయినాయి, చాలామంది లైఫ్లు ఇక్కడ వేస్ట్ అయిపోయినాయి. బట్ ఫాలో ద రియల్ స్టార్. ఆమెన్. నిజమైన నక్షత్రాన్ని వెంబడించండి. ఆ నక్షత్రం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? యేసయ్య దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమెన్, ఆమెన్. అండ్ ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ బికమ్ ఏ రియల్ స్టార్. ఆమెన్. నిజమైన నక్షత్రాలు, యేసు ప్రభుకి సంబంధించిన నక్షత్రాలుగా మీరు మారును గాక. ఆమెన్. నా ప్రాణమా తినుము తాగము సుఖించుము, తిని నిద్రపోము ఉద్యోగం పోము, అది కాదు లైఫ్, క్రిస్టియన్ లైఫ్. అసలు అది కానే కాదు. అసలు నువ్వు అంటే పెచ్చు కోపం వచ్చేది దేవుడికి, కోపం వచ్చేస్తుంది దేవుడికి. అసలు నువ్వు నా కోసం ఏం పని చేయవా? నువ్వు నా కోసం ఎవరికి ఏం చెప్పవా? నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీ కోసం నేను పుట్టాను, నేను నీ కోసం చనిపోయాను, నేను నీ కోసం చాలా ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చెప్పవా అని దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తీర్మానం తీసుకో ఈరోజు, దేవా నీ గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను. ఇప్పుడు ఒక్క నక్షత్రము ఆ ముగ్గురికి చూపించింది. ఇప్పుడు మనం ఎంతమంది నక్షత్రాలు, ఎంతమందిని కాపాడగలం ఒక్కసారి ఆలోచించండి. సో ఇఫ్ యూ బికమ్ ఏ జీసస్ స్టార్, యేసు ప్రభు యొక్క నక్షత్రంగా మీరు మారితే ఎంతమందిని మారుస్తారో మీరే చూడండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రెనార్డ్ బొంకే గారు ఒక మాట అంటారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ బై హియరింగ్ హిస్ వర్డ్. ఆయన ఒకే మాట అంటారు, జాగ్రత్తగా వినండి. నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి ఆ మాట వింటే. ఫాదర్, ఆయన చేసిన ప్రార్థన, ఐ వాంట్ హెల్ టు బి ఎంప్టీ. మీకెవరికి ఎక్కలా ఇంకా? తండ్రి నాకు నరకం ఖాళీ అవ్వాలి ప్రభు అని కోరుకుంటున్నాడు అతను. దట్ మీన్స్ హీఈస్ చేంజింగ్ కాంటినెంట్స్, కంట్రీస్, సిటీస్. నువ్వు ఒక్క కుటుంబాన్ని కాపాడలేకపోతున్నావు. ఒక్క కుటుంబాన్ని, ఒక్క భార్య భర్త బిడ్డల్ని, చిన్న బిడ్డల్ని నువ్వు దేవుడి దగ్గర తీసుకురాలేకపోతున్నావు. అబ్బా, అతనికి దేవుడి దగ్గర ఫలితం అత్యధికంగా ఉంటుంది. అబ్బా, ఆమెన్, ఆమెన్. యు నో వన్ థింగ్, అతను ఆఫ్రికా ఖండాన్నే మార్చేశాడు. గాట్ ఇట్? వినపడుతుందా మీకు? యా, స్టిల్ ఐ వెరీ మచ్ ఇన్స్పైర్డ్. నేను అతను వెళ్ళిన కాంటినెంట్కి వెళ్ళినప్పుడు, ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు, ఐ సా మెనీ పీపుల్, దే చేంజ్డ్. వాళ్ళు ఈరోజు ఎంతో గొప్ప ఆత్మీయ జీవితంలో బలంగా ఉండడం నేను చూసినప్పుడు ఆయన గుర్తొచ్చాడు నాకు. ఆయనే మార్చింది ఆ ఖండాన్ని, ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని. రెనార్డ్ బొంకే ఆ దేశాన్ని, ఆ ఖండాన్ని ఏమంటారు, కాంటినెంట్ని మార్చేశాడు. ఇట్స్ ఎ క్రిస్టియన్ కాంటినెంట్ నవ్. ఒక కాంటినెంట్ని మార్చాలంటే చాలా విజన్ ఉండాలి. ఈరోజు మన కుటుంబాన్ని మార్చడానికి మనకు ఒక విజన్ లేదు, వస్తుంది. ఆమెన్, ఆమెన్. And he became a star to that continent called Africa. He changed that continent. నువ్వు కూడా నీ కుటుంబాన్ని మార్చుకోవాలి, నీ కూడా నీ పరిస్థితిని మార్చుకోవాలి, సమస్తాన్ని చక్కబెట్టుకుంటే you will become a star to your family. నేను నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు. Amen, amen. ఒక వ్యక్తి ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఖండాన్ని మార్చగలిగాడు. మనం మార్చలేమా? మార్చగలమా? ఆమెన్, ఆమెన్. And Jesus is waiting for us. And he said, I want hell to be empty. Oh my God, the vision of Jesus. యేసు ప్రభు దర్శనం అది. I want hell to be empty అన్నాడు. Oh, hell empty. రే, 2 సార్లు చెప్తా, ఇంటే ఇల్లు అయితే పాతా ఉండు. ఇది మన నేచర్ కదా. ఆయనట కాదు, వీడు 100 సార్లు రిజెక్ట్ చేసినా 200 సారి పోదామా, వీడికి ఇసుగు పట్టి వీడే మారిపోవాలి. ఆమెన్. అటువంటి క్యారెక్టర్ ఆత్మ అయింది. సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. వీళ్ళు 2 సార్లు మాట్లాడలేదు, 3 సార్లు మాట్లాడలేదు, వదలకండి. వీళ్ళు వింటారు. ఆమెన్, వీళ్ళు వింటారు. ఆమెన్, వీళ్ళు వింటారు. ఆమెన్, వింటారు. ఆమెన్. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆమెన్, హల్లెలూయా. ఏదో ఒక రోజు వింటారు, కానీ చెప్పడం మానేకు. ఆమెన్. దేర్ ఆర్ మెనీ టెస్టిమనీస్, many testimonies. If you become a star, you will change many people and you will bring people to Jesus. Amen, amen. యేసు ప్రభు వచ్చింది ఒక్కడే పరిచయం చేయడానికి కాదు, మనం కూడా కలిసి చేయడానికి. ఆమెన్. ఆయన మిగిల్చిన పని మనం కూడా చేద్దాం. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. And today I am seeing many stars here. Amen.
చాలా స్టార్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా స్టార్స్ ఉన్నాయి. మీరు అనేక మందిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురండి. ఖచ్చితంగా ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. అండ్ దట్ విల్ బి యువర్ రియల్ క్రిస్మస్. ఆమెన్. నువ్వు తీసుకొచ్చిన ఒక ఆత్మ బాప్తిజం తీసుకుంటే ఆ రోజు నీకు క్రిస్మస్ అవుతుంది. ఆమెన్. నువ్వు తీసుకొచ్చిన ఆత్మ ఒకరోజు నిలబడి ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడితే ఆ రోజే నీకు నిజమైన ఆనందము, సంతోషం. ఆమెన్. ప్లీజ్ దయచేసి ఈ వాక్యాన్ని డస్ట్బిన్లో పడేయకండి. దిస్ వర్డ్ ఈస్ వెరీ ప్రెషియస్. ద లార్డ్ స్పోక్ టు మీ లైక్ దిస్. ఇలా దేవుడు మాట్లాడాడు నాతో. ఆ మాట్లాడిన మాటలు మీకు చెప్తున్నాను. మీరు దయచేసి వీటిని పడేయకండి, వీటిని వాడుకోండి. అనేక మంది మీ జీవితాల్లోకి వచ్చి ఆ వేకువ చొక్క నక్షత్రాలు, పడిపోయిన దూతలన్నీ కూడా మీ జీవితంలో, హృదయంలో స్థానం సంపాదించుకున్నాయి. అవన్నీ పోవాలి. ఆమెన్, ఆమెన్. అవన్నీ చెదరిపోవును గాక. నీ హృదయంలో ఉన్నటువంటి చీకటి కలిగిన పడిపోయిన నక్షత్రాలన్నీ పారిపోవును గాక. ఫాలెన్ స్టార్స్ షుడ్ బి డిసపియర్ ఇన్ యువర్ హార్ట్స్ ఇన్ జీసస్ నేమ్. అవి మాయమైపోవును గాక. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు చూడండి, అతను మొన్నటిదాకా ఒక పడిపోయినటువంటి నక్షత్రాన్ని వెంబడిస్తున్నాడు. ఈ రోజు నుంచి ఒక మంచి నక్షత్రాన్ని అతను వెంబడిస్తాడు. ఆమెన్. మనం ఒక మంచి నక్షత్రంగా ఉండగలిగితే దేవుడి దగ్గర తీసుకెళ్ళగలం. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ రైట్ పర్ఫెక్ట్ స్టార్, పీపుల్ వోంట్ ఫాలో యూ. జనాలు మిమ్మల్ని ఏం చేయరు, వెంబడించరు. పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఫాలో మీ. నన్ను పోలి నడుచుకో. నేను ఎలా ఉన్నాను అలా ఉండు. నా మైండ్ సెట్ ఎలా ఉందో అలా ఉండు. నా నేచర్, నా క్యారెక్టర్ ఎలా ఉందో అలా ఉండు. ఖచ్చితంగా గొప్ప మార్పులు జరుగుతాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసయ్యలాగా మారిపోయారు అందరూ. పేతురు, యోహాను, యాకోబు అందరూ. వాళ్ళు కూడా గొప్పగా దీవించబడ్డారు. సో టుడే దిస్ ఇస్ మై క్రిస్మస్ సర్మన్. యేసయ్య యొక్క స్టారే ఆ తూర్పు దేశపు జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, దేవుడు నిన్ను కూడా ఒక నక్షత్రంగా మార్చాడు. నువ్వు దేవుని నక్షత్రానివి, అపవాదికి సంబంధించిన నక్షత్రం కాదు. అపవాది నిన్ను వాడుకోకూడదు. నో 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 నో. దేవుని నక్షత్రంగా మీరందరూ ఉండును గాక.